అట్లాంటి చెడ్డై చూసినప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు నేను కళ్ళను గడుపుకొని ఇక నుండి అమ్మ నిన్నే చూస్తాను, ఇక నుంచి ఏదైనా తెలియక ఇదివరకు చేసినటువంటి చెడును ఇక ఎప్పుడు కూడా దగ్గరికి రాకుండా నిరంతరం నిన్నే చూస్తాను అని చెప్పేసి నేత్రచమానం. తర్వాత కొన్ని సందర్భాలలో నీళ్లు ఆచమనం చేయమంటాం, నీళ్లు తీసుకోమని చెప్తాం. అప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా మాట్లాడినటువంటి చెడ్డ మాటలను అన్నింటిని కూడా ఇక నుంచి మాట్లాడడం అన్ని మంచిగా మాట్లాడతాం చేసేటువంటి క్రియ. అర్థమైందా? ఇప్పుడు కళ్ళకు అద్దుకున్న కళ్ళకు నీళ్లు పెట్టి కడిగారు, మరి ఇప్పటి నుండి ఏం చూస్తాం? నిరంతరం అమ్మను మాత్రం చూడాలి. మరి అమ్మను ఎక్కడ చూస్తాం? మనం ప్రతి జీవరాశి లోపల చూడాలా. ఓకేనా? అప్పుడే మన నిజమైనటువంటి మానవ జన్మ సాత్కృతమైతుంది. కనుక మీరు ఏది చేసినా కాదండి, మనిషిగా ఎందుకు వచ్చామంటే తప్పకుండా అన్నిటిని సమానంగా చూస్తూ అన్నిటిని ఆదరించేదాన్ని ఆదరించాలా, ప్రేమించేదాన్ని ప్రేమించాలా. దేన్ని ఎలా చూడన్నా అలా చూసిన దానికే మనం వచ్చాము. అందుకే భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు, చూసే శక్తి, మాట్లాడే శక్తి, కదిలే శక్తి అన్ని ఇచ్చాడు ఏ జీవరాశికి లేకుండా. అందుకే మనం అన్ని చక్కగా చేసినట్టయితే ఆ భగవత్ అనుగ్రహం నిండుగా ఉండి మనము ఆరోగ్యంగా ఉంటాం. నేను పదే చెప్తున్నాను. స్వాభం నారాయణాయ స్వ మాధవాయ స్వ గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, పాత్మన్య నమః, అనుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దన ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక 2 అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోండి. ఉతస్తోబోధ బీజాద ఏదే భూమగ్రేదేజ బ్రహ్మ విరే సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూం భూం భూవా ఓం మహా ఓం జనా ఓం తస్తం తస్తవిధరణ్యం భర్గో దేవశ్వదీం యో యో నోర్చముత్త బ్రహ్మ భూర్భవస్ర హస్తప్రాక్షల్య. చేతి తుడుచుకోండి. హస్తప్రాక్షల్యా అద అపభుపసృష్య. ఎడమ చేతులు 2 అక్షతలు వేసుకొని కుడి పక్కన కుడి చేయి పైన కప్పి కుడి పక్కన పెట్టుకోండి. దీన్ని ఏమంటాము అంటే ఎడమ చేతులు అక్షతలు ఉండాలా, పైన కుడి చేయి పెట్టాలా. తప్పు పెట్టారు. కుడి చెయ్యి పైన ఉండాలా, ఇట్టే కానీ కుడి చేయి పైన. అది ఇలాన్ని సంకల్ప ముద్ర అంటామంటే ఇప్పుడు మేము ఈ పని చేస్తున్నామని చెప్పేసి అమ్మవారికి మనం మాట ఇస్తున్నాం. ఇప్పుడు పద్ధతిలో చెప్పాలంటే అగ్రిమెంట్. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇది అగ్రిమెంట్ చేసుకునేటువంటి ఒక ముద్ర. అంటే ఇది చేసే వరకు ఎలాంటి అన్నీ కూడా అంటే భగవంతుడు మనల్ని కరుణించి మనం చేసే క్రియ సక్రమైనదైనట్టయితే పైన వరుణుడు కూడా ఇప్పుడు మన కార్యక్రమం అయిపోయి మనందరం కూడా భోజనం చేసే వరకు వరుణుడు రాడును. ఎందుకంటే భగవంతుడు కాపాడుతాడు, తప్పకుండా రాడును. తర్వాత మనం చేసేటువంటి క్రియ ఇంతమంది ఇంత అందంగా ఇంత ఆనందంగా ఇక్కడికి వచ్చి అమ్మ నీ యొక్క సేవ చేస్తామని వచ్చినప్పుడు భగవంతుడు కూడా ఎట్టి పరిస్థితులలో దీనికి మధ్యలో ఇబ్బంది కలగకుండానే చూస్తారు. ఓకేనా? ఓం నమో భక్త ద్వార శ్రీ పరమేశ్వర వీతత్వం శుభే శోభనమూర్తే శ్రీమావిష్టరాజ్యాయ ప్రాప్తమానశ్చాద్య బ్రాహ్మణ జిత్వచేతవార కల్పే వైవక్షదా మనమంతర కలిగ ప్రథమా దివ్యా జంబోద్భైవర్త ఖండే మేరు దక్షిణ దిగ్భాగ శ్రీశైలాగ్నేశ కృష్ణా గోదావరి శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ వ్యవహారిక ప్రభాతి షష్ఠి సంవత్సరం మధ్యే విశ్వావసనామ సంవత్సరే సిద్ధ్యర్థ సంభవిత ద్రవ్య సంభవిత పదార్థై సంభవత నియమానేన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత ముద్దిశ్య ప్రీత్యర్థం మహాగౌరీ మదా అది కుంచగరిషే అదా కార్యక్రమ నిర్వహణ యోగ్యత ఫల సిద్ధ్యత్వం రక్షాధారణం కరిష్యే. కలశము గాడ చిన్నగా వేసుకుంటే ముగ్గు వేసుకొని కలశాన్ని పెట్టుకొని ఆ కలశంలో పసుపు కుంకుమ పూజ ద్రవ్యాలన్నీ కూడా పెట్టండి. కలిశేషముఖే విష్ణు కంఠే రుద్ర సామశ్రీత మూలే తత్ర స్థిత బ్రహ్మ మధ్యమాతృగణగుక్షతు సాగర సర్వే సత్వద్వీపో. అందులో ఉన్నటువంటి ఒక పుష్పం బట్టి నీళ్లను ఒక చుట్టూ ఇట్లా ఆ చెంబుల్ని తింపండి. అదే నీలా గంగేచ నర్మదా చింత కావేరి జలేస్మిన్ చన్యదెను కురు అయంతు శ్రీ గణపతి పూజార్థం దుర్తాకరకాల కలశోదకేన పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష. పూజ ద్రవ్యాల పైన నీళ్లు చల్లుకోండి. పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాత్మ సంప్రోక్ష పుండరీకాక్ష ఆత్మానం సంప్రోక్ష. ఇప్పుడు తలపై చల్లుకోవాలా. ఆత్మానం సంప్రోక్ష అపవిత్రోపవిత్రో వా సర్వవస్తం గతోపి వా
యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యచ్చంతరగనగుచ్చదు. ఆ కలశం యొక్క ముఖము విష్ణువు, ఆ దానికి కంకణం కట్టే ప్రదేశం ప్రదేశం ఏదైతుందో రుద్రుడు, ఆ కలశం యొక్క మధ్య భాగం బ్రహ్మ. త్రిమూర్తుల కలయికైనటువంటి కలశాన్ని కూడా 4 వేదాలు ఋగు యజుసామ అధర్వణ వేదాలతోటి 7 నదులు 7 నదులతో ఉన్నటువంటి జలాన్ని అందులో నింపుకొని మనం ఆ నీరు తీసుకురాకపోయినా మంత్రోక్తంగా దాన్ని అభిమంత్రించుకొని పూజా గంధ పుష్పాదులతో అభిమంత్రించి అందులో ఉన్నటువంటి నీళ్లను మన యొక్క పూజ ద్రవ్యాల పైన మరి ఏది చల్లుకున్నాం. ఎందుకు? ఆ పూజ ద్రవ్యాలు ఏదైనా అపరిశుభ్రత ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి చేసుకున్నాం. అదే విధంగా మన పైన కూడా చల్లుకున్నాం. మరి ఎందుకు చల్లుకున్నాం? మనము శారీరకంగా ఎంత శుద్ధి ఉన్నా మానసికమైనటువంటి మనసు ఎలా ఉంటది? మన మనసు అన్నింటికన్నా చాలా వేగవంతమైనటువంటిదండి. మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మన మనసు ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటుంది. దాన్ని ఎక్కడికి వెళ్లకుండా అమ్మ మమ్మల్ని అనుగ్రహించి ఈ పూజ వరకు మా మనసుని ఇక్కడనే ఉంచేటట్టుగా అనుగ్రహించమని చెప్పేసి మనము అంతర్ముఖంగా కూడా శుద్ధి కోసం ఆ నీళ్లను మనం తలపై చల్లుకున్నాం శారీరకంగా. ఇప్పుడు మనము గణపతి ఉన్నారు కదా, గణపతిని ఇందాక చెప్పారు. ఒక 10 అక్షతలు పట్టుకొని నమస్కారం పట్టుకోండి. ఓం మంత్రం గణానాంజేసరాజనం బ్రహ్మణస్పద ఆనస్తన్మన్నుదే భేషదస్సాదనం శుక్లాం వరదరం విష్ణుం జడివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞోపజాంతయ సమర్పయామి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆత్మర్పయామి, ఉపసారిక స్నానం సమర్పయామి. ఓం కావేరీ చ కుష్ఠబేరీ చ గౌతమి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిని కురు. ఆ గణపతికి మళ్ళీ పంచామృతాలు చల్లండి, మీ దగ్గర ఉన్నాయి కదా. ఓం ఆప్యాయ క్షదిక్షరం ఆప్యాయ సుసమేతుతే విశ్వతశ్వమ ప్రోషణ్యం భవాసగంధదే దధిక్రా ఆపుర్ణాకరీశం జిష్ణో సరభినో ముఖ కంతుక్రమా తేజోజీ పవిత్రేణ మధువాతృతాల్ మధ్య సంతోషభయార్పయామి. ఓం నమస్తే గణపతి తమేవం ప్రత్యక్షం తత్వమసి తమేవ కేలం కర్తాసి తమేవ కేలం దత్తాసి ఋతం వస్మి సత్యం వస్మి అభత్మాం ఏకదంతా విద్యావక్రతుండాయ